సికింద్రాబాద్ పార్లమెంటరీ సమావేశాన్ని ఇక్కడ జరుపుకుంటున్నాం. మొట్టమొదటి మినీ మహానాడుగా చేయాలని ఆశించాము. కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పొదుపు మన దేశానికి విదేశీ మార్కెట్ నిల్వల్ని ఆదా చేయడం కోసం, ఎక్కువ పెట్రోల్ కన్సంప్షన్ కావడం కోసం, కాకుండా ఉండటం కోసం అని చెప్పి ఆయన ఇచ్చిన పిలుపును పురస్కరించుకొని మా ప్రియతమ నాయకుడు, మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఏ పరిస్థితుల్లో కూడా మనమంతా పొదుపులోకి వెళ్తూ వర్చువల్గా మహానాడు చేద్దాం అన్నప్పుడు ఈ సికింద్రాబాద్ పార్లమెంటరీ సమావేశాన్ని మేము పెట్టుకున్నాం. ఇవాళ ఒకటి గర్వంగా చెప్పగలుగుతాను, ఆ మోడీ గారు వచ్చి వెళ్ళిన దగ్గర నుంచి కూడా ఒక చర్చనీయాంశం తెలంగాణలో జరుగుతోంది. తెలుగుదేశం ఎగ్జిస్టెన్స్ అని. అసలు తెలుగుదేశం ఎప్పుడు లేదు. తెలుగుదేశం శతాబ్దాల తరబడైనా తెలుగుదేశం ఉంటుంది. తెలంగాణలో తెలుగుదేశం పుట్టింది. ఇన్ని సంవత్సరాల పాటు మేము అధికారంలో లేకపోయినా ఈ రోజుకి కూడా ప్రజల గుండెల్లో ఉండగలిగాం. ప్రజల తరపున పోరాడగల శక్తిగా ఉండగలిగాం. తెలుగుదేశం అంటే పేద ప్రజల పార్టీ. తెలుగుదేశం అంటే ప్రజల కోసం, ఆత్మాభిమానం కోసం, తెలుగు ప్రజల యొక్క ఆర్థిక విధానాలను మెరుగుపరచడం కోసం, పేదరికాన్ని నిర్మూలించడం కోసం, చిన్న రాష్ట్రాల యొక్క అభివృద్ధిని తీసుకురావడం కోసం వచ్చేటువంటి ఈ తెలుగుదేశం పార్టీ ఎప్పటికీ తెలంగాణలోనే ఉంటుంది. మేము లేకుండా ఏ పార్టీ ఇక్కడ మనుగడ సాధించలేదు. మా సహకారం లేకుండా ఏ పార్టీ కూడా ఇక్కడ అధికారంలోకి రావటం కల్లా 2 డిజిట్స్ వచ్చినటువంటి ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ మేము పెద్ద పార్టీ అని చెప్తుంటే ఎప్పుడు 2 డిజిట్స్ కాదు, అంతకన్నా కూడా ఎక్కువలోనే ఉన్న మేము కంటెస్ట్ చేస్తే అధికారానికి దగ్గరగా కూడా ఉండగలుగుతామని సగర్వంగా చెప్పగలుగుతాం.